నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. శిథిలావస్థలో ఉన్న ఇండ్ల యజమానులకు నోటీసులు ఇవ్వండి. వికారాబాద్ జిల్లా అధికారులను ఆదేశించిన మంత్రి సబితా రెడ్డి. వైద్యం వికటించి శిశువు సహా తల్లి మృతి. స్టాఫ్ నర్సుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ. పిల్లలకు పాలివ్వడము ఒక దైవిక కార్యము. మాతృమూర్తులకు సూచించిన డాక్టర్ సంతోషిని. మోడీ పిలుపు మేరకు ఘనంగా హర్ ఘర్ తిరంగా నిర్వహిస్తాం. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అనంతలక్ష్మి. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలోనే వికారాబాద్ జిల్లాలో అధిక వర్షపాతం నమోదయ్యిందని, దాంతో రోడ్లు, చిన్న చిన్న వంతెనలు ధ్వంసమయ్యాయని, వాటిని త్వరగా బాగు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మద్గల్లులోని చిట్టెంపల్లి వద్ద ఉన్న డిపిఆర్సి భవన్లో జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ, జిల్లాలోని గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు ఇవ్వాలని, వారు స్పందించకపోతే అధికారులే వాటిని కూల్చివేసి వాటికి అయ్యే ఖర్చును యజమాని వద్దే వసూలు చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, నరేందర్ రెడ్డి, యాదయ్య, మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎవరు తెలంగాణ సాధించాలని, తెలంగాణ కావాలని, వెనుకబడ్డ తెలంగాణకి జరుగుతున్న అన్యాయాన్ని ఆయన రచన రూపంలో ఏ విధంగా పొందుపరిచారని ఒక ప్రొఫెసర్ ఉంటూ అలపేరు పోరాటం చేసిన జయశంకర్ గారిని మనం మర్చిపోద్దు. ఒకసారి వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఉద్యమం ఎవరు చేస్తున్నారన్న తెలంగాణ గురించి ఎవరు పోరాటం మొదలుపెట్టినా అక్కడ జయశంకర్ గారు ఉండేవారు. గతంలో ఇంద్రారెడ్డి గారి ఉద్యమం మొదలు పెడుతున్నప్పుడు ఎన్నో మీటింగ్స్లలో మా ఇంట్లో కూడా కూర్చొని గంటలు చర్చలు జరిగిన సందర్భం ఒకసారి చేసుకుంటామని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా వెన్నట్టు సలహాలు సూచనలు ఇస్తూ తెలంగాణ సాధన దిశలో ప్రత్యేకంగా పాత్ర పోషించిన జయశంకర్ గారి జయంతి సందర్భంగా వారి కలగల తెలంగాణ అంచెల వారిని సాధిస్తామని ఈరోజు సక్సెస్ అవుతున్నాం. తెలంగాణ వస్తే ఫలితాలు ఎలా ఉంటాయనేది స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం, 24 గంటల కరెంట్ సాధించడం, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి అమలు చేసుకోవడం, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బిడ్డకి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేయడం, ఇదే జయశంకర్ గారు అన్న కళలు. ఈరోజు దాన్ని నిజం చేసుకుంటూ వెళ్తున్న ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రకంగా మనం ధన్యవాదాలు చెప్తూ మరొకసారి జయశంకర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. ఇటు జయశంకర్ గారు కావచ్చు, అటు స్వతంత్ర సమరయోధులు కావచ్చు, ఎవరైనా కూడా మనం చెప్తుంటే భవిష్యత్ తరాలకు తెలవడానికి అవకాశం ఉంటుంది. వారి పడ్డ తపన, వారి పడ్డ ఆకాంక్ష, వారి పడ్డ శ్రమని ప్రతిసారి మనం గుర్తు చేసుకుంటూ ఉంటేనే భవిష్యత్ తరాలకు తెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం గుర్తు చేసుకుందామని కూడా తెలియజేసుకుంటూ వారి ఆశయాలను సాధించే విషయాలు వేయడం మరొకసారి అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి శిశువు బాలింత మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నిండు గర్భిణి కృష్ణవేణి వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చారు. అక్కడే పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రిలో సమయానికి డాక్టర్స్ లేక స్టాఫ్ నర్సులే కాన్పు చేసేందుకు ప్రయత్నించారు. వైద్యం వికటించి పురిటిలోని శిశువు మృతి చెందగా బాలింతను నారాయణపేట ఆసుపత్రికి తరలించగా అక్కడే మృతి చెందింది. ఈ సందర్భంగా స్టాఫ్ నర్సుల నిర్లక్ష్యమే మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. డాక్టర్ వినోద, నేను ఇక్కడ సిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. ఒక 1 మంత్ అయింది నేను ఇక్కడ జాయిన్ అయ్యి. నిన్న ఆఫ్టర్నూన్ మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, కృష్ణవేణి అని చెప్పేసి. ఆమె డెలివరీ కోసం వచ్చారు. వచ్చినప్పుడే ఆమెకు ఆల్రెడీ కొంచెం దారి తెరుచుకునిందని చెప్పేసి మేము ఇక్కడ టెస్ట్ చేసినాం. ముందు రిపోర్ట్స్ అనేవి నార్మల్ ఉన్నాయి ఆమెవి. ఇక్కడ చూసాక కూడా మొత్తం నార్మలే ఉందని చెప్పేసి ఇక్కడ ఆమెను ఉండమని చెప్పాం. కానీ ఆమె ఇక్కడ ఉండకుండా మళ్ళీ బయటికి వెళ్ళేసి ఈవినింగ్ అరౌండ్ 5 o'clock 4:30కి అట్లా వచ్చారు.
వచ్చిన తర్వాత పేషెంట్ అప్పుడైతే నార్మల్గా ఉన్నారు, మంచిగానే ఉన్నారు. దాని తర్వాత నొప్పులు ఎక్కువ వచ్చాయని చెప్పేసి లేబర్ రూమ్కి షిఫ్ట్ చేశాక అప్పటికే బేబీ బయటకు వస్తున్నప్పుడు బేబీ ఆల్రెడీ బయటకు వచ్చే దారిలోనే చనిపోయింది. దాని తర్వాత ఆమె సడన్గా రక్తస్రావం ఎక్కువ అవ్వడం వల్ల పేషెంట్ కూడా కొంచెం బీపీ డౌన్ అయిపోతే మేము అప్పటికే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నాం. వెంటనే దాన్ని ఆపేసి వెంటనే మేము ఆర్ఎన్పేట్కి రెఫర్ చేసేసాం పేషెంట్. ఆ పేషెంట్ ఎవరు మేడం? తిమ్మారెడ్డిపల్లి. మేడం ఆ టైంలో ఆ పొజిషన్ అవుతుంది. డాక్టర్ అని ఎవరైనా ఉండాలి, నర్సులు అంటే వాళ్ళ స్థాయి కాదు వాళ్ళది. ఆ పొజిషన్ ఉన్నప్పుడు వాళ్ళని ఇట్లా ఏ విధంగా చూసుకోవాలి? మీరు ఉండాలి కదా, డాక్టర్ అని ఉండాలి కదా. వాళ్ళు చేయలేరు, పూర్తి ట్రీట్మెంట్ అయితే చేయలేరు వాళ్ళు. మేడం ఆల్రెడీ పొజిషన్ క్రిటికల్ ఉంది. ఆమె పేషెంట్ నార్మల్ మీరు అయినా కూడా నా డ్యూటీ అయిపోయిందని చెప్పి మీరు 4 గంటలకు వెళ్ళిపోయినారంట. పేషెంట్ అప్పటి వరకు అసలు హాస్పిటల్లో లేదు. ఫస్ట్ మీరు తెలుసుకోండి, పేషెంట్ 4:30కి హాస్పిటల్కి వచ్చింది. అంటే మీరు ఉన్న టైంలో వచ్చలేదు? లేదు, అసలు పేషెంట్ లేదు. నేను ఆఫ్టర్నూన్ 1 వచ్చింది, అప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయి. అమ్మ దారి తెచ్చుకుని ఇక్కడే ఉండండి అని చెప్పినాం మేము. వాళ్ళు వినకుండా వాళ్ళు బయటికి వెళ్ళారు. మీరు కూడా ఆన్లైన్ లో అన్నట్టు ఫోన్ల ద్వారా ట్రీట్మెంట్ కూడా చెప్పడం, ఇక్కడ ఉంటే ఫోన్ లో ఎట్లా చెప్తారు? మీరు నర్సు ఫోన్ చేస్తే కూడా మీకు ఫోన్ చేస్తే మీరు సలహా ఇస్తారా మేడం? ఫోన్ల ద్వారానే ఈ విధంగా చేయండి, ఇట్లా అన్ని ఆన్లైన్ ద్వారా ఇట్లా. పిల్లలకు పాలివ్వడము ఒక దైవిక కార్యము. ప్రతి తల్లి దాన్ని గర్వంగా భావించాలని డాక్టర్ సంతోషిని అన్నారు. ఎల్బీ నగర్ అవేరి గ్లేనీ గర్ల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా పుట్టిన పిల్లలకు తల్లిపాలు ఇవ్వాల్సిన ప్రాధాన్యంపై ఆమె మాట్లాడారు. పిల్లలకు తల్లిపాలు ఇవ్వడము, దానివల్ల కలిగే ఆరోగ్యపరమైన ప్రయోజనాల గురించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఆసుపత్రి CEO సత్వేందర్ సింగ్, డాక్టర్ మార్కండేయులు పాల్గొన్నారు. వెరీ వెల్ ప్రజెంట్ హియర్. నేను డాక్టర్ మార్కండేయులు, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. ఈరోజు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అన్ని మెటర్నిటీ చైల్డ్ డైలింగ్ హాస్పిటల్సే కాక మల్టీ స్పెషాలిటీస్లో కూడా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది, ఈ ప్రోగ్రామ్స్ అనేది పెద్ద ఎత్తున జరుపుకోవడం. ఈరోజు మనం కూడా ఇక్కడ ఈ మంచి కార్యక్రమానికి, ఈ మంచి గ్యాదరింగ్ అనేది మనం ఇక్కడ రావడం అనేది మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు బిఫోర్ గోయింగ్ టు సబ్జెక్ట్, మీడియా మిత్రులకు నేను విన్నవించుకునేది ఏంటంటే, ఇది ఇక్కడ మనం మేబీ 100s గ్యాదర్ అయ్యామంతే, 10లో 100లో. కానీ ఇదే సమాచారాన్ని, ఎందుకంటే తల్లిపాలు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇట్స్ లైక్ ఏ ఫౌండేషన్ ఫర్ హెల్తీ అనదర్ 100 years ఆర్ ఇల్నెస్ ఫర్ అనదర్ 100 years. సో ఆ ఫౌండేషన్ అనేది, ఈ ఇంపార్టెన్స్ తెలుసుకున్న మనము ఆ అవేర్నెస్ని ఇక్కడున్న 100 మంది, లక్షల మందికి, కోట్ల మందికి చేరవేసేది మీడియా మిత్రులని, సోషల్ మీడియా అవనివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా అవనివ్వండి, ప్రింట్ మీడియా అవనివ్వండి. ఆ బాధ్యతని మీరు ఒక కంకణంగా ఈరోజు కట్టుకొని ఆ బాధ్యతను నిర్వహిస్తారని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ఒక పీడియాట్రిషియన్గా విన్నవించుకుంటూ, ఈ సమాచారాన్ని మీరు ఖచ్చితంగా ప్రజల్లోకి, ఈ అత్యంత విలువైన సమాచారం చేరేలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మిగతా డిసీజెస్ అనేది ఒకసారి ఫామ్ అయినాక లైఫ్ లాంగ్ ఉంటాయి. వాటికి సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి దే విల్ కమ్ ఫర్ ట్రీట్మెంట్ అండ్ దే విల్ గెట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్. బట్ ఇది అసిమ్టమాటిక్గా ఇప్పుడు చూసుకుంటే తల్లిపాలు అనేది బేబీకి ఫిజికల్ గ్రోత్కి ఎంతో దోహదం చేస్తుంది. ఒక తల్లి పాలు తాగిన బిడ్డ ఫిజికల్ గ్రోత్ అనేది అడిక్వేట్గా, ఎందుకంటే పుట్టిన రోజు నుండి ఆ కొలెస్ట్రాల్ ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా ఒక్క చుక్క పాలే ఎన్నో లీటర్ల ఆర్టిఫిషియల్ ఫీడ్ ఇచ్చిన బలాన్ని ఇవ్వడమే అనేది. అలాగే ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల బేబీ పెరుగుతున్న కొద్దికి ఈ పాలల్లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ కానీ, మినరల్ కంటెంట్ కానీ, ఎలక్ట్రోలైట్స్ అవనివ్వండి, ట్రీస్ ఎలిమెంట్స్, ఎన్నో రకాలు, వేల రకాల మన బాడీ గ్రోత్కి అవసరమైన ఈ మారుతూ ఉంటాయి ప్రతిరోజు ఆటోమేటిక్గా. సృష్టి అనేది, దేవుడు అనేది అలా సృష్టించాడు. సో అలా విలువైన పాలని ఆ బిడ్డకి చిన్న రీజన్స్ వల్ల మిస్ అవ్వకుండా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది తల్లికి, ఫ్యామిలీస్కి, ప్రతి ఒక్కరికి చేరేలా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే బేబీ ఇమ్యూనిటీ ఒకటే కాకుండా, ఫిజికల్ గ్రోతే కాకుండా మెంటల్ గ్రోత్, ఐక్యూ, ఇంటెలిజెన్స్ అనేది ఈ తల్లిపాలలో టారిన్ అనే ఒక సబ్స్టెన్స్. నేను డాక్టర్ సంతోష్ని, ఇక్కడ అవేర్ క్లినికల్ గ్లోబల్ హాస్పిటల్స్ ఎల్బీ నగర్లో గైనకాలజిస్ట్.
ఈ ఆగస్ట్ 1 to 7 ఇక్కడ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ ప్రోగ్రాము, ఇది ఇంటర్నేషనల్ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ అన్నమాట. సో ఇక్కడ మేము హాస్పిటల్లో కూడా ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఈ తల్లిపాలు అనేది ఇది లిక్విడ్ గోల్డ్ అంటారు. ఓకే, సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ క్యాంప్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే బ్రెస్ట్ ఫీడింగ్ తల్లిపాలు ఇవి పిల్లలకి ఎంత ముఖ్యమో ఇది అందరికీ ప్రచారం చేయడానికి ఇది చేస్తున్నామన్నమాట. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే యాక్చువల్లీ WHO ప్రకారంగా ప్రతి 3 బిడ్డల్లో 2 బిడ్డలకి అసలు తల్లి పాలు ఇవ్వట్లేదు. అండ్ వాళ్ళకు వచ్చే రోగాలకి వాళ్ళకు వచ్చే ఇబ్బందులకి ఇవి దూరంగా ఉండాలని ఈ ఇంటర్నేషనల్ WHO, యూనిసెఫ్ వీళ్ళందరూ 1992లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారనమాట. అండ్ బాబా అనే ఆర్గనైజేషన్ ఇది త్రూ అవుట్ వరల్డ్ వైడ్ అన్ని కంట్రీస్ కలుపుకోలుగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారనమాట. సో ఈ ప్రోగ్రామ్ వల్ల ఈ పోస్ట్ కోవిడ్ ఇల్నెసెస్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇమ్యూనిటీ పెంచడానికి అది అన్ని దేశాలు కూడా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ తెలియడానికి అందరూ దగ్గర రావాలని కూడా ఈ ప్రోగ్రాము చాలా ముఖ్యమైనదన్నమాట. ఈ తల్లిపాలు అనేవి నీటి బంగారం అంటారు. ఇది చాలా చీప్, సేఫ్, క్లీన్, తల్లికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇవ్వచ్చు అన్నమాట. ఇది పుట్టగానే తల్లి 1 గంటలో తన బిడ్డకి పాలు ఇవ్వడం మొదలు పెట్టాలి. ఫస్ట్ వచ్చే పాలని కొలెస్ట్రాల్, ముగ్గు పాలు అంటారు. అవి అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లోనే చాలా ప్రోటీన్లు, యాంటీబాడీస్ ఉంటాయి. ఈ యాంటీబాడీస్, ప్రోటీన్సే పిల్లలకి చాలా రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ, ఇంకా ఏవి రోగాలు రాకుండా బిడ్డని దూరంగా ఉంచుతుంది అన్నమాట. అండ్ ఈ తల్లిపాల వల్ల తల్లిపాలలో ఒకటి టారిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. ఇది నరాలను బాగా గట్టిపరుస్తుంది అన్నమాట. దీనివల్లే పిల్లలు చాలా తెలివితేటలుగా పెద్దగా అవుతారనమాట. అందుకని మనం చూస్తూ ఉంటాము తల్లిపాలు ఇచ్చేవాళ్ళు, ఫార్ములా ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు, కొంచెం ఫార్ములా ఫీడింగ్ ఇచ్చే వాళ్ళలో తెలివితేటలు కొంచెం తక్కువ ఉండొచ్చు. అదే తల్లిపాలు 6 నెలలు తాగిన వాళ్ళు చాలా బలంగా వాళ్ళ గ్రోత్, ఇంటెలెక్ట్ ఫస్ట్ 6 నెలల్లో కావాల్సిన అన్ని ప్రోటీన్స్, వైటమిన్స్, ఎలక్ట్రోలైట్. భారతదేశము 75 ఏళ్ల స్వాతంత్ర్య వసంతోత్సవాన్ని జరుపుకోవడము ఎంతో ఆనందంగా ఉందని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అనంతలక్ష్మి అన్నారు. బర్కత్పుర బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ జాతీయ పండుగకు సహకరించాలని వారు కోరారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్తే అండి. భారత్ మాతాకి వందే మాతరం. హర్ ఘర్ తిరంగా అని ఇప్పుడు 75 సంవత్సరాలు పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరు మీద ఈ 1 ఇయర్ నుంచి ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి. బూత్ వైజు, అసెంబ్లీ వైజు, డివిజన్ వైజు, జిల్లా వైజు. అయితే ఇప్పుడు హర్ ఘర్ తిరంగా పేరు మీద మహిళా మోర్చా అన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి సూచన ఇచ్చింది. అలాగే ఇంటి దగ్గర ఉన్న విగ్రహాల్ని శుభ్రపరిచి పూలమాల సమర్పించాలి 15వ తారీఖు లోపు. ఇంకోటి బూత్ వైజు ప్రతి ఇంటి మీద జెండాని ఎగరవేయాలని ప్రతి కార్యకర్తని కాదు, మన సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి బాధ్యతగా తీసుకుని ప్రతి ఇంటింటికి 15వ తారీఖు లోపు 13, 14, 15వ తారీఖుల్లో ఈ 3 రోజులు హర్ ఘర్ తిరంగా పేరు మీద జెండా ఎగరవేయాలని పార్టీ సూచన మేరకు అందరం పనిచేస్తున్నాము. అలాగే బైక్ ర్యాలీలో కానీ, బూత్లో జరిగే జెండా ప్రోగ్రాముల్లో కానీ, ఇంటింటికి విషయంలో కానీ మా శక్తి మేరకు ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పనిచేస్తూ
హర్ ఘర్ తిరంగా నినాదం ఇస్తూ మేమంతా పనిచేస్తున్నాము. మీరు కూడా వెళ్తున్నారు ప్రతి గల్లీకి జెండా ప్రతి ఇంటింటికి వెళ్తున్నామండి. మేము ప్రతి ఫ్లాట్స్కి, ప్రతి ఇంటికి అందేలాగా ప్రతి బస్తీకి డివిజన్లో కూడా అందాలని చెప్పి మాకు పార్టీ సూచన మేరకు ఒక్కరు కూడా మహిళా మోర్చాలో ఒక్కరి కూడా ఖాళీగా లేకుండా ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాము. దీని గురించే ఎంతో సరదాగా ఓ పండగ వాతావరణంలా చేస్తున్నాము. ఒక సంక్రాంతి, ఉగాది, దసరా, వినాయక చవితి ఎట్లనో అంతకన్నా ఘనంగా జరపాలని నిర్ణయం తీసుకుని ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ని. భారత్ మాతాకి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ఇసదారులు తెలంగాణ స్తూపం నుండి మండల ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వంలో తమను ఏ విధంగా పని చేయించుకున్నారో అదే విధంగా కొనసాగించాలన్నారు. అలాగా ప్రభుత్వం పట్టాదారులను వీఆర్ఏలుగా గుర్తించినట్లయితే ఇసదారులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచి వెనక నుంచి ఎట్లా ఉన్నా సార్ అదే రకంగా ఈరోజు ఇస్సాదార్ల జిల్లా కమిటీ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఇస్సాదార్లు ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది. అలానే ఎంఆర్ఓ గారికి మా లెటర్ కూడా విన్నపించుకున్నాం. ఈరోజు సుంకరి అసలుదారులు ఇసాదారులను చాలా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అదే కాకుండా ఇది మాకు వారసత్వంగా వచ్చిన హక్కు. మా తాత ముత్తాతల నుంచి ఇది రజాకారులు అప్పటి నుండి అందరం కలిసి చేసుకుంటున్నాం. దీన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదమ్ములకు ఇబ్బందులు పెట్టుకుంటూ వాళ్ళని విడదీసుకుంటూ ఈరోజు వాళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టుకుంటూ అసలుదారులు ఇసలుదారులు అనే ఒక గొడవను రేపింది. దీన్ని మొన్న ఇచ్చిన 121 జీవో అసలుదారులకే పట్టా పరిమితం చేయాలనేది ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలి దీన్ని. అలానే అసలుదారుల ఖాతాలో జీతాలు వేయకుండా ఇసలుదారులకే వాళ్ళ పని కాలంలో చెక్కు రూపంలో జీతాలు చెల్లించాలని మేము కోరుకుంటూ ఈ అసలుదారుల జీవోను వెంటనే రద్దు చేసి ఇసాదారులను కూడా వీఆర్ఏలుగా గుర్తించి ఇసాదారుల కుటుంబాలకు కూడా ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని అసలుదారులతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను సంగారెడ్డి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని కర్దనూరు గ్రామంలో సర్పంచ్ ఎర్రోళ్ల భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ వడ్డే కుమార్తో కలిసి సర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన మహనీయుడు జయశంకర్ సారేనని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీలో ఆచార్య జయశంకర్ గారి జన్మదినం సందర్భంగా పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆచార్య జయశంకర్ గారు మన తెలంగాణ రాష్ట్రం కోసం మా నిధులు, మా నీళ్లు, మా నియామకాలని చెప్పేసి ఎంతోమంది కార్యకర్తలను కూడా ముందుకు నడిపించుకుంటూ వారి ముందుండి మా కేసీఆర్తో కలిసి పోరాటం చేసి మా తెలంగాణ సాధించే వరకు కూడా ఎనలేని పోరాటం చేసి మా నీళ్లు, మన నిధులు, నియామకాలన్నింటినీ కూడా మనకు సాధించి ఈరోజు ఆయన లేకపోయినా కానీ ఇవన్నీ మనము దక్కించుకొని ముందుకు నడుస్తున్నాము. అదేవిధంగా ఈ స్వరాష్ట్రంలో కూడా మనకు ఎంతో అన్యాయం జరిగిందని చెప్పేసి వారి మీద కూడా చాలా పోరాటాలు చేసి ఎంతో పూర్తిగా మనకు అవన్నీ కూడా అందించి వెళ్ళారని చెప్పి తెలియజేసుకుంటూ లంగర్ హౌస్లో సకలైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 2 రోజుల పాటు ఉచితంగా కన్సల్టేషన్ టెస్టులు నిర్వహించనున్నట్లు హాస్పిటల్ చైర్మన్ సకలైన్ తెలిపారు.
ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని కార్వాన్ ఎమ్మెల్యే కౌజర్ మొహిద్దీన్ ప్రారంభించారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 88వ జయంతి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ 4 కోట్ల ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆయన అని కొనియాడారు. प्रोफेसर जयशंकर सर हमारे जयशंकर सर हमारे तेलंगाना सिद्धांतकर्ता प्रोफेसर जयशंकर सर हमारे जोहार 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 प्रोफेसर. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సాముల బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవారెడ్డి, కార్పొరేటర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొత్త కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. जय तेलंगाना जय जयशंकर सरकार के जयशंकर सरकार के जयशंकर सर आशयाలను గురుగా ఉండి వెనుక ఉండి ఉద్యమాన్ని ముందు నడిపించినప్పుడు వారి ఆలోచన సూచన ప్రకారమే మరి తెలంగాణ ఉద్యమాలు ఆ రోజు పెద్ద ఎత్తున జరిగాయి. మరి ఆ రోజు ఏ విధంగా అయితే రస్తారోకోలు, అదేవిధంగా వంట వార్పులు, అదేవిధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఆ రోజు జరిగినాయి. వారి ఆలోచన విధానం ప్రకారమే, వారి ఆలోచన విధానం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ మొదలైన తర్వాత వారి తుది శ్వాసను విడవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈరోజు బంగారు తెలంగాణగా విరజిల్లుతుందని వారి కళ్ళతో చూడలేకపోయారు. వారు ఎక్కడున్నా వారు ఆ పైన ఉండి ఇదంతా కూడా చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ముఖ్యమంత్రిని ఆశీర్వదిస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ, మా స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ మేము పెద్ద ఎత్తున మా కాలనీలో ఏర్పాటు చేసుకున్నటువంటి జయశంకర్ విగ్రహాన్ని పెద్ద ఎత్తున మేము పూలమాలతో అలంకరించి ఇక్కడ జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జయశంకర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు వాళ్ళందరికీ పేరు పేరున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా జయశంకర్ సార్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా మేమంతా, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మా కార్పొరేటర్లు, గౌరవ కోఆపరేషన్ సభ్యులు, మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతా కూడా కంకణబద్దులై వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ముందుకు పోతూ భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి ఉంటాం. మాకు దీనికందరికీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్పొరేషన్ అభివృద్ధి చెందడానికి, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందడానికి సహాయ సహకారం అందిస్తున్న మంత్రి మల్లారెడ్డి గారు కూడా ఉదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలుస్తూ, మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. ఎందుకంటే సారు తెలంగాణ గురించి ఎంతో కొట్టాడి మన కేసీఆర్ సార్కు అండగా ఉండి, ఎందుకంటే మనం ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు ఎట్లున్నది, మన తెలంగాణ వచ్చినప్పుడు ఎట్లున్నది మనకు. ఎందుకంటే మన తెలంగాణ గురించి కొట్టాడు, మన పిల్లలకు మన భవిష్యత్తు గురించి, మన భవిష్యత్తు బాగుండాలని జయశంకర్ సార్ కొట్టాడు. జయశంకర్ సార్ గురించి ఇంత చేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై శ్రీరామ్. బోడుప్పల్లో ఇంత ఘనంగా
ఆచార్య జయశంకర్ సార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈయన తెలంగాణ సృష్టికర్త, యాస భాష తెలంగాణ రావాలని కేసీఆర్కు అండదండగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో ఒక నడుము వంటి జనాలను సమీకరించి వంట వార్పు కానీ, సకలజన సమ్మె కానీ, మిలియన్ మార్చ్ వంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి, ఉద్యోగుల సమ్మె కూడా చేసి, పెన్ డౌన్ కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఎత్తించి తెలంగాణ రాష్ట్రం కోసం ఉవ్వెత్తున ఉద్యమం సహకారాలు అందిస్తూ కేసీఆర్ గారికి అండదండగా ఉంటూ. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలము సిరసనగండ్లలో రైతు వేదిక ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జెడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్ హాజరయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శిథిలావస్థలో ఉన్న ఇండ్ల యజమానులకు నోటీసులు ఇవ్వండి, వికారాబాద్ జిల్లా అధికారులను ఆదేశించిన మంత్రి సబితారెడ్డి. వైద్యం వికటించి శిశువు సహా తల్లి మృతి, స్టాఫ్ నర్సుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ. పిల్లలకు పాలివ్వడము ఒక దైవిక కార్యము, మాతృమూర్తులకు సూచించిన డాక్టర్ సంతోషిని. మోడీ పిలుపు మేరకు ఘనంగా హర్ ఘర్ తిరంగా నిర్వహిస్తాం, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అనంతలక్ష్మి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.